అరెస్ట్ కనిపిస్తలేవు నా బతికి నరకం పడి సత్తున్నా. సో హలో బ్రో, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పాల్సిన ఇప్పుడు అవసరం కూడా లేదు. సో ఎందుకంటే ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ ఫోటోలో కనబడుతున్న అక్క తెలుసుగా గైస్, ఈ అక్క పేరు వైష్ణవి. సో అక్క ఒక యూట్యూబరు. అక్క వచ్చేసి ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నది, వాడు కూడా లవ్ చేసిండు అక్కని. సో అక్క అయితే ఇప్పుడు చనిపోయింది, ఆడే చంపేసిండు ఆ లంజడుకు. సో బ్రో నేను అట్లా ఎందుకంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం చూడండి గైస్, ఏడా స్కిప్ చేయకుండా మ్యాటర్ మొత్తం చెప్తా అసలు ఏం జరిగిందో. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను మందు. అయితే ఆ పిల్ల లేకపోతే చచ్చిపోతా అని చెప్పి మందు కూడా తాగినట్ట. అంటే ఆ పిల్ల కూడా ఆమె లవ్ చేసింది, ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ పిల్ల పాపం ఆయన కోసం తెగించి మరి పెళ్లి చేసుకున్నది, మంచిగా చూసుకుంటాడేమో అని. ఒక్కటే చెప్తాను, ఈ వీడియో మొత్తం గర్ల్స్ మెయిన్ చూడాలి. మన ఈ వీడియో మొత్తం మనకు ఎంతమంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో గర్ల్స్, వాళ్ళందరూ ఈ వీడియో చూడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒకడు నీకోసం చత్తాండు, పురుగుల మందు తాగుతాడు అన్న వెంటనే ఆడు నిన్ను లవ్ చేసి మొత్తం మంచిగా చూసుకుంటాను అనుకుంటారా? ఇప్పుడు చూసినా లవ్ చేసినోడే ఆమెను చంపిండు పాపం. అమ్మ ఒక యూట్యూబర్, ఒక అక్క మన తీరు ఒక యూట్యూబర్ ఆమె. ఇంకా అక్క 5 నెలల అంటే ప్రెగ్నెన్సీ, 5 నెలలు ప్రెగ్నెన్సీ, ఇంకా పాప కూడా ఉండే లోపల. అయితే స్టోరీ ఏమైందంటే బ్రో, వీడియోలు తీస్తుంది అక్క, యూట్యూబ్లో వీడియోలు తీస్తుంది, ఇన్స్టాలో వీడియోలు తీస్తుంది. ఆయనకు వీడియోలు తీసుకుని నచ్చదట. సో వీడియోలు తీసుకుని నచ్చకపోతే ఏమైందంటే చెప్పిండట. సో ఇద్దరు కలిసిమెలిసి ఉండే బ్రో, ఫస్ట్ నుంచి ఇద్దరు కలిసిమెలిసి ఉండే, మంచిగానే ఉండే. ఇప్పుడు ఏమైనా ఒక్కటి బ్రో, ఇప్పుడు మన ఇంట్లో లొల్లీలు అవుతాయి, ప్రతి ఇంట్లో లొల్లీలు అవుతాయి. అమ్మ నాన్నకు అంటే పెళ్ళి అయిన ప్రతి ఒక్కరికి లొల్లీలు అవుతా ఉంటాయి. ఇప్పుడు ఎంత లొల్లి అయినా అంత మాత్రం నాకు అట్లా కొట్టి చంపుడు ఎక్కడి వరకు కరెక్ట్ బ్రో చెప్పు? కొట్టి చంపుడేంది బ్రో, అసలు పిల్లని చంపుడేంది బాయ్? అసలు నిజంగా చెప్తానా బ్రో, పోరీలు ఏంటంటే పిచ్చగుండ్లోకే లవ్ చేస్తారు బ్రో, పిచ్చగుండ్లోనే లవ్ చేస్తారు. నిజంగా చెప్తాను, ఆడు చేయి కోసుకుంటే ఆన్ని లవ్ చేస్తారు, అండ్ బండి మీద తిప్పుకుంటే ఆన్ని లవ్ చేస్తారు. ఆడేవాడు పురుగుల మంది అయినా ఇప్పుడు ఆమె లవ్ చేసింది. ఇప్పుడు ఆ పురుగులు ఇప్పుడు ఆమెను చంపిండు ఆ లంజోడుకు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చూడు ఎంత ఎడుతుందో, ఒకరిని లవ్ చేసి పీకినందుకు. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నాడు, ఈమెను మోసం చేసినందుకు వాళ్ళ అమ్మ చూడు ఎంత ఎడుతుందో. బ్రో ఒకటే చెప్తాను గర్ల్స్కి బాయ్స్కి, ఒక్కటే చెప్తాను, మీరు పెళ్ళి అవుతుంది కదా బ్రో, రేపు మీకు పెళ్ళి అయినా కూడా నిజంగా చెప్తాను, మీకు చిన్న చిన్న గొడవలు అయితే దానికి ఇట్లా సంపుడుకున్నాడు గింపుకున్నాడు ఇట్లా వేయకుని బ్రో. నిజంగా చెప్తానా, ఇప్పుడు ఆమె వల్ల ఈమె చనిపోయింది ఘోరంగా, చంపేసిండు ఆడు. చీదినమ్మ నిజంగా చెప్తాను, ఆడేడన్నా కనబడితే ఆయన జావా దింగుతా బ్రో. ఆడు జగిత్యాల సైడ్ ఉంటాడు, నేనేమో మంచిర్యాల సైడ్ ఉంటా. ఆడు నాకు ఎక్కడన్నా కనబడాలి కానీ నిజంగా చెప్తాను ఇంటికి వచ్చి జావా దింగుతా ముడ్డ. అట్లాంటి వాళ్ళు బతికి వేస్ట్ బ్రో. ఇప్పుడు ఆయన జైల్లో వాడి దింగుతారు, పుసుకని ఇప్పుడు పోలీసులు దొరుకుతారు. ఆడు జైల్లో వాడి దింగుతాడు, జైల్లో వాడి దింగి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని దాన్ని జావా దింగుతాడు. అప్పుడు అందరినీ జావా దింగుతాడు. ఎందుకు అట్లాంటి వాళ్ళు బతికిందుకు చెప్పు? సావా దింగాలే నేను పోలీస్ అయి ఉంటే నరికి దింగేటోని ఈ పాటికి. ఇప్పుడు పాపం అక్కని చంపేసిండు, ఇంత అక్క యూట్యూబర్ అక్కని చంపేసిండు గాడు. గీడే గైస్ వన్ ఫోటో కూడా చూపెడతాను, వీడే పెళ్లి చేసుకున్నారు, అంత మంచిగానే ఉన్నది లవ్ మ్యారేజ్. అక్క వచ్చేసి ఇప్పుడు 5 నెలల అంటే ప్రెగ్నెన్సీ కూడా ఉండే లోపల. ఇప్పుడు ఇద్దరిని చంపేసినట్టు వీడు. సో బ్రో నిజంగా చెప్తాను, వీడు ఎక్కడన్నా కనబడితే చావా దింగులి బ్రో. మీ మీద ఏమైనా కేసు అయితే నేను మళ్ళీ బయటికి పట్టుకొస్తాను మిమ్మల్ని. ఎవరితో నన్ను మాట్లాడి మీకు పైసలు కట్టి మరి బయటికి పట్టుకొస్తా. ఆడేయడానికి కనబడితే సావా దింగులు. ఇట్లాంటి వాళ్ళు బతకదు బాయ్, నిజంగా చెప్తాను, సావా దింగులు ఇట్లాంటి వాళ్ళు. ఆమెను చంపేసిండు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చూడు ఎంత బాధపడుతుందో. బిడ్డని ఇన్ని రోజులు సాది పెంచి పెళ్లి చేసి మంచిగా బతుకుతారు అనుకుంటే ఆడేమో చంపేసిండు. అరే గొడవలు ప్రతి ఇంట్లో అయితే కావా? గొడవలు కావా? ఇప్పుడు మా ఇంట్లో అయితే లేవా, మీ ఇంట్లో అయితే లేవా? ప్రతి ఇంట్లో గొడవలు కావా బ్రో? గొడవలు అయితే దాన్నే గొడవలు చదువుకుంటా మెదులుకుంటా పోవాలి. వాడట వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడట, వేరే ఆమెతోటి ఫోన్ మాట్లాడంగా ఏమో చూసిందట ఈ అక్క. సో ఈ అక్క అడిగిందట, అక్క అడిగినా కూడా మంచిగానే అడిగింది, ఎవరైనా ఉంటే చెప్పు అంటే చెప్పులేదు ఆడు. సో ఇప్పుడు లొల్లి ఏమైందో మనకు తెలియదు, ఇప్పుడు ఇద్దరి మధ్యనే ఉంటుంది అది. కాకపోతే ఎంత లొల్లి అయినా కూడా ఇట్లా చంపుకునే కాడికి పోవద్దు కదా బ్రో. ఒక అమ్మాయిలకి ఏం చెప్తానంటే ఒక్క మాట, ఎవరిని లవ్ చేసినా పెళ్ళి చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఎట్లాంటోడు, గుణం ఎట్లాంటిది, వాళ్ళ ఇంట్లో ఎట్లాంటోళ్ళు, మంచోళ్ళ కాదా, మంచిగా చూసుకుంటాడా, నన్ను చంపుతాడా రేపటి రోజు నన్ను చూడుని ఫస్ట్. ఆడు ఇప్పుడు మంచిగానే ఉంటాడు ఆడు నీతోటి. ఇప్పుడు ఐ లవ్ యూ అంటాడు, నీకు చాక్లెట్ కొనిస్తాడు, నువ్వు ఖుషి అయిపోతావు. ఆడు 2 రోజులు టెడ్డీ బేర్ ఇస్తాడు, నువ్వు నా కోసం పానం ఇస్తాను అనుకుంటావు, కథం. అండ్ నిన్ను ఇప్పుడు 2 రోజులు వాడుకుంటాడు, 3వ రోజు గిట్లనే చంపేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? గర్ల్స్ కొంచెం ఆలోచించింది, మంచోడా కాదా, మన కుల్లో పోడా కాదని చూడుని ఫస్ట్. దాంతో కులం వదిలేని మంచోడా కాదని చూడుని ఫస్ట్. ఇప్పుడు ఆడు మంచిగానే ఉండి 2 రోజులు, ఇప్పుడు సడన్గా ఇట్లా మారిపోయిండు సైకో గంతే. కొంచెం గర్ల్స్ కొంచెం సేఫ్ ఉండాలి. పెళ్ళి గిల్లి అంటే మీ ఇంట్లో అమ్మ నాన్న ఎవరు చూపెడతారో వాళ్ళని చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటారు. ఇట్లా లవ్ మ్యారేజ్ గివ్ మ్యారేజ్ అని చెప్పి చేసుకున్నారు అనుకో, అండ్ నేను ఎప్పుడు చావదింగేది తెలియదు, ఎప్పుడు ఏం చేసేది తెలియదు. సో కొంచెం గర్ల్స్ సేఫ్ ఉండాలి. ఈ వీడియోలో ఏంటంటే ఇదే చెప్తాన్నా, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు, అరేంజ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు గొడవలు అయితే కావని కాదు, అయితే ఇప్పుడు నా పిల్లకి నాకు రోజు గొడవలు అవుతాయి, కానీ మేము కలుస్తాం. అంతేగాని ఇప్పుడు రోజు లొల్లి పెట్టుకొని రోజు ఇప్పుడు తలకాయ వాళ్ళు తింకుంటే చచ్చిపోతే ఏం రాదు బాయ్. చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మ చూసినా ఎంత ఎడుతుందో. మన ఇంట్లో కోసం కూడా మన అట్లా ఎడతారు. ఇంకా పాప వదిలేసిపోయినా అయిపోమని వాళ్ళ అమ్మ కూడా అదే అంటుంది, వదిలేసిపోయినా అయిపోమని. వీడు ఎంట్రీ ఇచ్చి నువ్వు నాకు కావాలని చెప్పానని వెంబడి వాడి మా చెల్లె గురించి వీడు మందు తాగాడు. అది కథ. వాళ్ళ చెల్లె గురించి మందు తాగిండు. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది వదిలేసిపోతే అయిపోగాని. ఒక్కటి చెప్తానా,
ఇప్పుడు నేను కూడా సరే ఇప్పుడు నాకు పోరి నచ్చింది సపోజ్, ఇప్పుడు నేను ఆమె కోసం మందు తాగుతా. ఇప్పుడు ఒక పోరి నచ్చింది నాకు, నేను ఆమె కోసం మందు తాగుతా. మందు తాగినంత మాత్రం నేను పెళ్లి చేసుకుంటారా నన్ను? నేను ఎట్లాంటి నేను రేపు పెళ్లి చేసిన సావదెంగితే సో అట్లనే అయిందాడ. సో నేనైతే అట్లాంటి కాదు బ్రో, కాకపోతే చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అట్లాంటి కాదు. సో ఒకటే చెప్తాను అమ్మాయిలకు, జాగ్రత్త ఉండండి పెళ్లి చేసుకునేటప్పుడు, లవ్ చేసేటప్పుడు కొంచెం చూసి మెదిలి ఉండండి. ఇట్లాంటి వాళ్ళు వస్తా అంటారు పోతా అంటారు, వాడిని నిజంగా ఆడేయడానికి బయట కనబడితే సావదింగుండి. మీకు ఏమైనా నేను చూసుకుంటాను. మా సైడే ఉంటాడు ఆడు, అంది జగిత్తారా, నాదేమో మంచిరాలు. నాకు ఏడన్నా కనబడ్డాడు అనుకో, నిజంగా చెప్తున్నా నరికి దెంగుతానా మొడ్డ, నేను జైలుకి పోయినా మంచిదే. సుడ్లి నన్ను బట్టకష్టోళ్ళు బొచ్చేడు మంది ఉన్నారు బయట. సో బ్రో ఇది కథ. ఈ వీడియో ఈడి వరకే స్టాప్ చేస్తాను, ఎందుకంటే నాకు కూడా మంచిగా అనిపించలేదు. నాకు బాధ అనిపిస్తుంది బ్రో నిజంగా. అక్కని చూసిన 2-3 సార్లు చూసిన, అంటే కలవరే బయట చూసిన, అక్క కనబడ్డ మంచిగా చూసినా కానీ మరీ ఇప్పుడు అక్కనే లేదంటే బాధ అనిపిస్తుంది బ్రో నాకైతే. ఫస్ట్ టైం ఇక జిందగీలో బాధపడతాను ఇప్పుడు కూడా అక్క కోసం. సో అక్క ఆత్మ శాంతించాలని ప్రేయర్ చేయండి. అక్క ఆత్మ శాంతి ఎప్పుడు ఇస్తుంది అంటే వాడిని జావాదెంగినప్పుడు ఇస్తుంది, లేదంటే వాడిని జైల్లో వాడదెంగి పొల్లు జిందగీ మొత్తం జైల్లో ఉంచినప్పుడు కూడా ఇస్తుంది. వాడిని ఏదో ఒకటి ఏంది, అక్క ఆత్మ అయితే శాంతి ఇయ్యది. సో ఇది గైస్, వాడు ఏడా కనబడ్డ జావాదెంగుల్ని గర్ల్స్ అందరికి ఒకటి చెప్తాను, కొంచెం జాగ్రత్త ఉండి. ఐ లవ్ యూ, నీకోసం చేయి కోసుకుంటా, టెడ్డీ బేర్ ఇస్తా, నీకోసం ఏమన్నా చేస్తా, నేను చచ్చిపోతా అని చెప్తాడు. పురుగుల మందు అయినా నువ్వు చత్తే చావు. ఇప్పుడు ఆడు చత్తే ఏమున్నా సావనీయవు, నీకోసం ఆడు చావలు. ఎప్పుడైనా ఎవడైనా అబ్బాయి సావదింగుదామని చూస్తారు గిట్లా. అక్కని చంపేసిండు ఇప్పుడు. ఇప్పుడు అక్కకు బాధ అనిపిస్తుంది నాకే. సో బ్రో వీడియో ఎక్కువ తీయలేను, ఎందుకంటే నాకే మంచిగా అనిపించలేదు. సో వీడియో ఇటు వరకు చూసుంటే థ్యాంక్ యూ బ్రో. అందరికీ కొంచెం జాగ్రత్త ఉండాలి. మీకోసం వీడియో తీసిన, వ్యూస్ కోసం లైక్స్ కోసం అయితే అస్సలు కాదు. మీరు లైక్ కొట్టకపోయినా మంచిదే, చూడాలి అంతే. మీకు అర్థం చేసుకోవాలి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు మరి జిందగీలా, ఏంటిది కథ అని చెప్పి వీడియో తీసిన, గంతకు మించి ఏం లేదు. వ్యూస్ కోసం లైక్స్ కోసం అయితే నాది కాదు బ్రో ఇంటెన్స్. సో అందరు జాగ్రత్త ఉండాలి. గర్ల్స్ మెయిన్, ఈ వీడియో గర్ల్స్ కోసమే ఎక్కువ తీసిన. జాగ్రత్త ఉండాలి గర్ల్స్ అందరూ, ఓకేనా?